చాలా ఏళ్ల క్రితం 2 దారుణమైన బీస్టులు ఇక్కడ బతికాయి. వాటి పేరు గ్లూటోని, ఇంకో దాని పేరు కమిటాచి. అవి 2 కలిసి అక్కడ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వలేదు. వాటిని అంతం చేయడం కష్టమని అందరూ అనుకున్నప్పుడు వాటిని నేను అంతం చేస్తానని ఒకడు బయలుదేరాడు. వాడి పేరే ఇన్స్పిరిట్. ఆయన 2 బీస్టుల్ని తన శక్తులతో అదుపు చేశారు. దాదాపు 49 పగలు 49 రేయి ఆ 2 బీస్టులు ఆ కుండలోని బందీగా ఉన్నాయి. ఆ తర్వాత 2 బీస్టులు మంచిగా మారి కొత్త రూపం పొందింది. అదే మ్యాజిక్ బ్రష్. దళపతి గారు, ఏదో ఒక చోటంతా బంగారం ఉందని చెప్పారు. అది ఇదా? నీకు కళ్ళు కనపడలేదా? నువ్వు చూసేవన్నీ పువ్వులు. ఈ పూల తోట దాటి నేను చెప్పిన చోటు ఉంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? 10 మైళ్ళే ఉంది దళపతి గారు. వేగాన్ని ఇంకా పెంచండి. సరే దళపతి గారు. వావ్! ఈ ప్రదేశం ఎంత ఖాళీగా ఉందో చూసారా? ఇలాంటి ప్రదేశాల్లోనే మనం ఎన్నో విషయాల్ని చేయగలం. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనం బుత్తరుగా మారిపోవాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. వచ్చినప్పుడు మనం ఏం తీసుకొచ్చాం, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాం, ఆ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందరికీ అంత తొందర ఎందుకు? ఒకవైపే వచ్చి మేయండి చూద్దాం. అరే ఏంటిది? ఒక పెయింట్ బ్రష్ ని తయారు చేద్దామని చూస్తే కుదరడం లేదే. త్వరగా వెళ్ళు. మీరు భయపడకండి. కొంచెం సేపటి దాకా మీరు వేరేలాగా ఉండండి. అటువైపు వెళ్ళు. ఆ జింకను నేను కొట్టాను. అది అప్పుడే చాలా దూరం వెళ్ళలేదు. నన్ను పట్టుకోగలరా? నువ్వు భయపడకు. వాళ్ళని నేను వేరే దారి మార్చేశాను. మీరు బాగానే ఉన్నారు. రండి వెళ్దాం. చీకటి పడేంత వరకు మళ్ళీ వెంటాడుతూనే ఉంటారు. ఏంటి ఇక్కడ ఎవరు రంగులు కొట్టారు? మనం దాడి చేసిన జింక ఎక్కడికి పోయింది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మనం వచ్చేసాం. ఓహో, ఇక్కడ చాలా మంది పిల్లలున్నారే. వీళ్ళలో నేను వెతుకుతున్న పిల్లాడు ఎవరు?
మజూంగ్ పరిగెట్టకండ్రా. ఏంటిది? ఈ బండి తానుగా వెళ్తుందా? చాలా విచిత్రంగా ఉంది కదా. వావ్, సూపర్ గా ఉంది కదా. మీరందరూ ఎందుకు నన్ను చూసి ఆశ్చర్యపడిపోతున్నారు? లేదు లేదు, ఇది చెడ్డదనుకుంటాను. నేను నిలబడలేను, తప్పుకోండి. నేను నిదానంగా వెళ్తుండేవాడిని, మీరే ఇలా చేశారు. నా వల్ల ఏదైనా నష్టం వాటిని క్షమించండి. ఇప్పుడే విడిపోదాం. అది కుదరదు. దానికి అడ్డు ఎవరు రావద్దు, తప్పుకోండి. వద్దు, మనం విడిపోదాం. త్వరగా పడిపోండి, త్వరగా. ప్రేమకి కళ్ళు లేవు. సూపర్ సూపర్, మంచి పని కాపాడా. నమస్కారం సార్. రండి సార్. ఏం బండి అది? దానివల్ల నా పనులే చెడిపోయాయి. అరెరే, ఆ నాటకంలో ఉన్న విల్లనికి అసలు రంగులు పోయలేదే. తమ్ముడు, నన్ను క్షమించు. చూసుకొని వెళ్ళండి. ఇది బాలేదు, ఇది మాకు నచ్చనే లేదు. ఇది మార్చేయండి. రే, మాల్యాంగ్ ఇంకా రాలేదా? విల్లని చూపించకుండా ఎంతసేపు ఉండగలం? క్షమించండి లేటుగా వచ్చినందుకు. మీరు నా మీద ఉన్న కోపంతో టైం ఎంతో తెలుసా? అసలు విల్లన్ ఎక్కడా? అది విల్లన్ని చేయడానికి నాకు సమయం లేదు. కాళ్ళు మాత్రమే గీశాను, ఈ లోపు సమయం అయిపోయింది. ఊరికి కథలు చెప్పకు. నువ్వే వచ్చి నటించు. అద్దరగొట్టేశాం. తొలి బొమ్మ షోలా అనిపించడం లేదు. దీని వల్ల రోజు రోజుకి ఎదురు చూస్తారంటే నేను నిజంగా బొమ్మనైపోతాను. మన ఎందుకని ఇక్కడ కూడా అంటే ప్రతి సంవత్సరం మన ఊరిలో జరిగే ఫైర్ వర్క్స్ ని చూసి మనం సంతోషపడడానికే మొదలెట్టండి. దళపతి, మీ దగ్గర దుర్వార్త చెప్పాలి. మన పక్కూర్లో ఉరుములు మెరుపులు శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. ఓ, వాళ్ళు మన మీదే దాడి చేస్తున్నారు. వాళ్ళని వదిలిపెట్టకండి. త్వరగా ముందుకుళ్ళి వెయ్యండి. అది పటాసులాగా లేదే. అందరూ పైకి చూడండి, అది ఇటువైపు వస్తుంది. అరే, గెటప్ సూపర్ గా ఉంది కదా. నాకేది కావాలి. డ్రెస్ చాలా బాగుంది కదా. నోరమోయ్, మనం బాగా ఇరుక్కున్నా. దేశానికి రాజు వస్తున్నారు, మహారాజు గారు వస్తున్నారు. దేశానికి రాజు గారు వస్తున్నారు, మహారాజు గారు వస్తున్నారు. దేశానికి రాజు వస్తున్నారు, మన మహారాజు వస్తున్నారు. మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఈ చోటుకు కింద ఉన్న బంగారం అంతా మా దేశానికి సొంతమైంది. అందరూ మీ కుటుంబాలతో సహా ఈ చోటు వదిలి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉండడానికి చోటు లేదు. దళపతి గారు, నేను చెప్పింది దయచేసి వినండి. ఇక్కడ గిరుపు ఇంకా బొగ్గు మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. బంగారం ఉందని ఎవరో మీ దగ్గర అబద్ధం చెప్పొచ్చు. ఆ అబద్ధాన్ని ఎవరైనా నమ్మొచ్చు, కానీ తలపతి గారు మీరు నమ్మొచ్చా? మీకంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించాలని చూస్తారు. అదే విధంగా బంగారం ఉన్నా మీకు దొరకదు. మేము బయటికి వెళ్ళాం. మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఆయన ఇతనే చేసేస్తారు. సైన్యాధిపతి, మేము వేటకెళ్ళేటప్పుడు ఒక చిన్న పిల్లాడు వచ్చి దాన్ని కాపాడాడు అన్నాడు కదా, అది వీడే. ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఓ, అలాగా. ఈయన మనం చెప్పినా కూడా వినట్లేదు. ఏయ్ తమ్ముడు, అవును నీ పేరేంటి? నా పేరు మాలియాంగ్. మాలియాంగ్.
నీకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టమా? నాకు నీ బ్రష్లు చూపిస్తావా? ఖచ్చితంగా. ఓ, పెద్దవాళ్ళ కంటే నీ బ్రష్ చాలా బాగుంది. ఇందులో నీకు నైపుణ్యం ఎక్కువగా ఉన్నట్టుంది. మీకు ఇవ్వడం నాకు సంతోషమే, కానీ మీకు బొమ్మలు గీయడం వచ్చా? లేదు లేదు, ఇచ్చేయండి. ఇవ్వాలా వద్దా అని నేను నిర్ణయిస్తాను. నాకు కావలసింది ఈ మొత్తం గ్రామం. ఇలా చూడండి, అందరూ బాగా వినండి. మీరందరూ మీ కుటుంబాలతో సహా వెళ్ళిపోవాలి, లేదంటే మిమ్మల్ని అందరినీ అంతం చేస్తాను. ఏంటిది? నానా, ఇక్కడ ఏం జరుగుతుంది? మన మొహంలోనే ఇలా మట్టి రాసేశారు. సేనాధిపతి, నేనేమంటున్నానంటే ఇక్కడ ఏదో ఒక విషయం తప్పుగా జరుగుతుంది. మనం ముందుగా అది సరి చేద్దాం. మిమ్మల్ని, మీ అందరికీ వేరే మార్గం లేదు, మీరు వెళ్ళే తీరాలి. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. వెళ్ళండి. చూసి జాగ్రత్తగా వెళ్ళిరండి దళపతి గారు. ఏంటి చుక్కలు చూస్తున్నారు? చేసిందంతా చాలు, ఇంటికెళ్ళండి. ఆగు, నువ్వేం బాధపడకు, నేను వస్తాను. మన నటన చేసే స్టేజ్ ని నాశనం చేశారు. నేను నూడిల్స్ అమ్మడానికి వెళ్తున్నాను. నేను తర్వాత కలుస్తానులే. బాబు, వచ్చిన పని పూర్తయింది. మీరే కదా అందరి ముఖంలో ఇంకుని పూసారు. అవును, నేనే. అందులో తప్పేముంది? సరే, అది వదిలే. నువ్వే కదా మాలియా, ఏంటి అలా చూస్తున్నావు? నీకు పెయింట్ కావాలా? అవును, నాకు కావాలి. ఇస్తాను. నేను ఈ బ్రష్ ని నీకు బహుమతిగా ఇస్తాను. ఇక్కడే కదా ఉండాలి. ఇదిగో ఇక్కడుంది. ఇదిగో తీసుకో. అవును, ఇది పెయింట్ బ్రషా? ఇలా చూడు బాబు, మీ గ్రామం మొత్తం ఓ కష్టకాలాన్ని ఎదుర్కోబోతోంది. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించి నీ ప్రజల్ని కాపాడుకోవలసిన బాధ్యత నీదే. నేను చెప్పేది గుర్తుంచుకో. నీ మెదడులో ఎప్పుడు అందమైన చిత్రాలు చాలా ఉన్నాయి. ఈ మ్యాజిక్ బ్రష్ నువ్వు చిత్రాలు గీయడమే కాదు, నీ గ్రామాన్ని కాపాడడానికి నీకు సాయంగా ఉంటుంది. మీరేమంటున్నారు? దీన్ని ఎలా యూజ్ చేయాలి? అవును, ఏంటి ఇదంతా విచిత్రంగా ఉంది. సరే, ఒక సర్కిల్ గీద్దాం. యా. ఎవరో ఒకరండి, వీడిని పట్టుకోండి. ఎంత ధైర్యం ఉంటే నేను బట్టలు మార్చేది మీరు చూస్తారు. కదా. ఇది నిజంగానే ఒక రకమైన బ్రష్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నా వెనక రాకండి, పోండి పోండి. ఎప్పుడో పిల్లిని గీస్తాను.
ఎవరు నువ్వు? నీకెలా ప్రాణం వచ్చింది? నువ్వే మమ్మల్ని గేసి ఎవరని అడుగుతున్నావు? ఏంటి? అయితే నీకు ఈ మ్యాజిక్ బ్రష్ గురించిన విషయమే తెలీదా? నువ్వు ఈ బ్రష్ ని పెట్టి ఏవై గేస్తున్నావో అవన్నీ ప్రాణాలతో వస్తాయి. నిజంగానా? ఇక పెట్టే ఉంది ఈ బ్రష్ తో పనంతా. కొంచెమే ఉంది, విసిగించకుండా తినండి. అంతే. ఎందుకు ఇలా విసిగిస్తున్నారు? మీరు మంచి పిల్లాడు కదా. పెట్టండి. దళపతి గారు, ఈ సూప్ తాగి చూడండి. మిరియాలు కూడా వేసి చేశారు, చాలా బాగుంది తెలుసా? ఇప్పుడే నిన్ను కుక్క పిల్లగా మారుస్తాను. ఇప్పుడు పంది పిల్లగా మారు. ఇప్పుడే నువ్వు మాయమైపో. యువరాజు, మీరు ఎక్కడ ఉన్నారు? మాకు భయం వేస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు? అదేంటంటే త్వరగా వచ్చేయండి. ఇప్పుడే నిన్ను నేను బంగారంగా మారుస్తున్నా. వెంటనే మారు. ఇప్పుడే నువ్వు మారి తీరాలి. మారమంటున్నాను కదా, మారతావా లేదా? దళపతి గారు, నేను ఇక్కడే ఉన్నాను, కొంచెం నటిస్తే చాలే. మోసపోయారా? అయితే నువ్వు మాయం కాలేదా? లేదు, ఊరికే చెప్పట్లేదు. మీరు నాతో భలే ఆడుకున్నారు, మళ్ళీ ఆడుకుందామా? మీరు ఆయన చూసారా? సరే సరే, కోపడకండి. మేమే యువరాజుతో ఆడుకున్నాం, మీరు కూడా ఆడుకోవాలా ఏమిటి? వదిలేయండి. అంటే నేను తీసుకొచ్చిన ఈ బ్రష్ మ్యాజిక్ బ్రష్ కాదా? సరే, ఆయన్ని వదిలే. మళ్ళీ మనం ఆ గ్రామానికి వెళ్ళాలి. ఏమనుకుంటున్నారు? ఏమైంది? మర్యాదగా బంగారు తీయండి. ఏంటంత మంచుగా ఉంది? వీళ్ళ నడవండి, ఒక్క వస్తువుని నా వదలకండి. పప్పీని తిరిగి త్వరగా. ఇచ్చేయండి. ఇదంతా చాలా చాలా అన్యాయం. అది లేకుండా నేను అరే రే, ఏంటి మన గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు? ఇవన్నీ బాంగ్ అవులే కదా. మా అనుమతి లేకుండా మీరు వీటిని ఎలా తీసుకెళ్లొచ్చు? ఇక్కడ ఉన్న దేన్ని మీ వదలకండి. సంగతి ఏంటో ఇప్పుడు చూస్తా. వెళ్ళండి. హిమాలయ, ఇవి రెండు నీ కొత్త పెట్సా? ఇదిగో తీసుకోండి. ఎవడు రాదు, నేను ఉండగానే నా పక్షిని కొట్టింది. మనల్ని వెతుకుతున్నారు. వాంగ్టైన్, సరే సరే, బాధపడకు. ఇదిగో నువ్వు నూడిల్స్ తిను. అది ఇవ్వు. నువ్వు ఏడ్చిన నూడిల్స్ వేస్ట్ చేశావు. నీకు ఇచ్చాను చూడు. ఈ పిల్లోడు ఏడు పాపడానికి మనం ఏం చెయ్యాలి? సరిగ్గా చెప్పావు. తను ప్రస్తుతానికి ఏడు పాపదు. ఏంటివి మాట్లాడుతున్నాయి? అరే రే, వీళ్ళు మనల్ని కనిపెట్టేశారు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోండి. అరే, ఎందుకు అవసరపడుతున్నారు? నేను చెప్పేది వినండి. నేను ఇందులో గీసినవన్నీ నిజాలవుతున్నాయి తెలుసా? అందులో డీమన్ ఉంది, వెళ్ళిపో. వాంగ్టైన్, ఇందులో నేను ఆవుని గీసి నిజంగా రప్పిస్తాను. నువ్వేం బాధపడకు, ఓకేనే కదా? నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటున్నావు, కానీ అది ఈ నూడిల్స్ తినలేకపోతున్నానని నేను ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా? ఇలా చూడండి, నన్ను నమ్మండి, నేను నిజంగానే గీసి చూపిస్తాను. అరే,
అనుకుని పిల్లిని గీసేశాను. హా, కానీ ఆవుని ఎలా గీయాలి? మాలియాంగ్ తొందరపడకు. తలలేని ఆవ. పరిగెత్తుకో, కాస్త ఆగు. నేను ఇంకా పూర్తిగా గీయలేదు. తిరిగి రా. యా. 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 ఫ్రెండ్స్ చూసారా, నేను గీసేశాను. కొంచెం దగ్గరకు వచ్చి ఈ ఆవుని చూడండి. త్వరగా వచ్చి ఈ ఆవుని చూడండి. నిజమైన ఆవేనా? ఇక మీదటే గీయటానికి నాకు ఆతృతగా ఉంది. ఇదిగో కొంచెం నూడిల్స్ తిను. ఎందుకు తినదు? అది ఖచ్చితంగా తింటుంది. చూసావా, నేను అబద్ధం చెప్పలేదు. అరే, ఇది నేనే పెట్టుకుంటాను. అక్కడే ఆగు, నా దగ్గరికి రావద్దు. నన్ను కట్టేయాలని చూడకు. మాట్లాడుతుందా? నేను అన్ని జంతువులు లాంటి దాన్ని కాదు. నేను ఒక నిజాయితీ గల గేదెని. నన్ను కట్టేయాలని చూస్తే మిమ్మల్ని పొడి చేస్తాను. దీనికి ఎంత ధైర్యమో చూసావా? నిన్ను గీసి నీకు ప్రాణం ఇచ్చింది వాంగ్టైన్ కోసమే. కానీ నేను మీ ఎవరికి ఏ సాయం చేయలేను. నన్ను చూశారు కదా, నేను ఎంత లావుగా ఉన్నానో. వీలైతే నన్ను కొంచెం తగ్గించి రాయండి, లేదంటే మీ ఇష్టం. ఊరికే వాగకు. నిన్ను నా ఆకారాన్ని కదా మార్చమన్నారు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు? ఏంటి వేగంగా నడవలేకపోతున్నావా? నీకు నేను ఇంకొక సహాయం చెయ్యన్నా? తొందరపడి ఏమీ చెయ్యకు. నేను ఏం చెయ్యాలి? పూర్తి చేశాను. ఇదిగో వస్తున్నాను. ఏం చేస్తున్నారు? నన్ను వదలండి మాస్టర్, నన్ను క్షమించండి. మమ్మల్ని బ్రతిమలాడు. నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నన్ను క్షమించండి, అంతా నా తప్పే. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మీరు చెప్పింది చేస్తాను. బతికిపో. వాంగ్టియాన్, ఈ ఆవు ఇక్కడ నుంచి నీ సొంతం. చాలా థాంక్స్. ఇక్కడ నాకు ఆవు శబ్దం వినిపిస్తుంది. అవకాశం లేదు. మన ఆవుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయాం కదా. కానీ నాకు వినిపిస్తుందే. హరి బుద్ధి లేని వాడు, కొంచెం సైలెంట్ గా ఉంటావా? సోల్జర్స్ వస్తున్నారు. నా వల్ల కావడం లేదు. ఇది బరువుగా ఉన్నది వల్లే అరుస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? హే మాలియాంగ్, పెన్సిల్ అటువైపున ఎరేజర్ ని పెట్టి దీన్ని ఎరేజ్ చేసాయి. వినపడిందా? శబ్దం ఇక్కడి నుంచే వస్తుంది. రా, ఏంటని చూద్దాం. ఇక్కడ పోతావు, దేవుడైనా కాపాడండి. నేను ఇక్కడున్నాను. మీ ఎవరికి కనిపించడం లేదో? మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నా రూపం నాకు ఇచ్చేయండి. సరే సరే, చూసుకుందాం. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? పెద్దగా ఏం అవ్వలేదుగా, సరి చేయొచ్చు కదా. నా వల్ల కుదరనంత వరకు దీన్ని సరిచేయడానికి చూస్తాను. లేదంటే కుప్పల్లోనే వెయ్యాలి. ఏంటి నువ్వు? నేను ఒక హీరో అనేది మర్చిపోయా. నీకేం కావాలో చెప్పు, నేను గీసి ప్రాణాలతో రప్పిస్తాను. నాకేం వద్దు. ఎందుకలా అంటున్నావు? నా వల్ల నేను ఏదైనా చేసి నీకు ఇవ్వగలను. ఇలా చూడండి హీరో, ఆల్రెడీ విల్లన్ని డ్రా చేసిస్తానని చెప్పి డ్రా చేసి ఇవ్వలేదు. అదే గీసి నీకు ఇవ్వలేననేదేం కాదు, పని పూర్తవలేదు అంతే. మాలియాంగ్, ఈ మ్యాజిక్ బ్రష్ తో ఏమైనా చేయొచ్చని అనుకుంటున్నావా? నన్ను వదిలిపెట్టు. ఆ మ్యాజిక్ బ్రష్ నీకు మంచిది ఇస్తుంది, చెడ్డది ఇస్తుంది.
అర్థమే కావట్లేదు అసలు అమ్మ ఎందుకు నా మీద అంత కోపంగా ఉందో. నేను చెప్పింది కూడా తను వినట్లేదు. తను నీ మాట వింటేనే సమస్య, వినలేదంటే ఏమీ లేదు. సరే అవన్నీ వదిలేయ్. నేను ఒక ఆడపిల్లిని అడిగానే, నువ్వు గీసిస్తావా ఇవ్వవా? అలాగే అయితే నాకు ఒకటి కావాలి. నేను తెలిసిందంటే ఏం చేస్తావు? భయపడితే జీవించగలమా? గొడవలు పడకండి. ఈ మ్యాజిక్ బ్రష్ తో నేను హీరో అయి చూపిస్తాను. నా పవర్ ఏంటనేది అందరూ చూడబోతున్నారు. ఎలా ఉంది ఈ బ్రష్ యొక్క మ్యాజిక్? చేయాలనుకుంటే లేదు లాజిక్. ఆడండిరా అందరూ వేసుకోండి కలర్స్. నా మ్యాజిక్ చూసి ప్రపంచమే నా పప్పీస్ని తిరిగి చేయండి. ఏమి చేస్తే నువ్వు నిజమవుతుంది. ఈ మ్యాజిక్ ఆశ నెరవేరుతుంది. నన్ను కొంచెం చూడండి ఎలా నేను ఉన్నాను. నీకు ఏమి కావాలో నా దగ్గర చెప్పండి. కష్టం వచ్చినా కూడా మనం చేస్తాము. కష్టం వచ్చినా కూడా ఏంటి చదివేస్తారా? రోజు ఈ బ్రష్ వల్ల భయం ఇక్కడ లేదే. చూడు 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 బ్రష్ యొక్క మ్యాజిక్. చూడు ఇది స్వర్గం నుంచి దొరికిన మ్యాజిక్ బ్రష్. అందంగా ఉంది కదా. కన్నీరు నేను ఇక్కడ మార్చేస్తానే. కాస్త ఇక్కడ చూడండి. చేసిన కావాలి విశ్వాసం. నిజమైన మనసుతో మీరు తలిస్తే జగన్నే ఈ మ్యాజిక్ ఉండే. ఒక కలర్ఫుల్ శక్తి ఉంది ఈ విద్యలో. నేను ఎంత చెప్పినా ఈ ఊరు ఖాళీ చేయలేదు కదా. మీ ఊరికి వచ్చే నీటిని ముందు ఆపుతాను. అప్పుడు ఎలా నివసిస్తారో చూస్తాను. నీళ్ళు వస్తున్నాయా? నీళ్లు రాకపోతే నేను నూడిల్స్ అమ్మలేను. చూడండి చూడండి. నాన్నా ఇలా రా మాల్యాంగ్, ఏమైంది నాన్నా? నువ్వు మా అందరి కోసం నీళ్ళను గీసిస్తావా? లేకపోతే మనం ఏం చేయగలం? మీరేం బాధపడకండి నాన్న, నేను గీసిస్తాను. వీడు నీళ్ళని డ్రా చేస్తున్నారు. అందరూ ఇటు చూడండి. గురుగారు నేనే కదా ముందు వచ్చాను. ఏయ్, నేనే ఊరు నాయకుడిని, అందువల్ల ముందు నాకే కావాలి. అయినా కూడా నేనే కదా ముందు వచ్చాను. అద్భుతం. రే తమ్ముడు, నాకు గోల్డ్ వాటర్ గీసిస్తావా నువ్వు? మాల్యాంగ్, నాకు టీ పాట్లో నీళ్ళు ఇవ్వవా? మాలియాంగ్ ఏంటి చెప్పు. మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, మంది వాళ్ళంటే నీళ్లు కావాలి, నాకు కాస్త ఇవ్వు. సరే, ఏ సమస్య లేదు. దీన్ని పెద్ద చేశానంటే అందరూ దొరుకుతుంది. యా! 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 అలాగే ఆలోచించకుండా నాతో పాటు రా. నీళ్ళు నింపడానికి. ఆ కుర్రని చూడు, వాడు గీసేది చాలా అద్భుతంగా ఉంది కదా. నాకు నచ్చింది. అవునవును, దారుణంగా ఏం లేదు. వాడు బాగానే గీస్తున్నాడు. చాలా నీళ్లు తీసుకో. చూసి కాకపోతే అబ్బాయిని చూడ్డానికి విచిత్రంగా ఉన్నాడు. ఎక్కడో చూసినట్టుంది. ఒకవేళ మనల్ని అడవిలో ఏమార్చింది వీడై ఉంటాడేమో. నాకేంటో అలాగే అనిపిస్తుంది. మనల్ని మోసం చేసిన ఆ అబ్బాయే. ఈసారి వాడిని పట్టుకోవాలి, తప్పించుకోనివ్వకూడదు. త్వరగా రా. రండి మనం వెళ్దాం.
ఎవరు కంగారు పడకండి, అందరూ వరుసగా రండి. అందరికీ నీళ్ళుంది. మాలియా, నేను నీకోసం ఒక బహుమతి తెచ్చాను. ఏం గిఫ్ట్ అది? ఇదిగో, ఇది నేనే చేశాను. వావ్. ఈ అందమైన గుర్రం నీ కోసం. ఎవడ్రా అదే? నాన్న, ఇటు చూడండి, సెలెస్టియల్ డైస్ మళ్ళీ వచ్చేసింది. పారిపోదాం. ఇక్కడే మీకు కావాల్సింది అసలు ఏమీ లేదు కదా. ఏం చేస్తారు? ప్రజల్ని కూడా తీసుకెళ్ళిపోతారా? అదిగా వెళ్తున్నారు. త్వరగా పరిగెత్తండి. మలియాంగ్, అక్కడ ఉండకు, పారిపో. ఇలా రండి, ఇటువైపు వెళ్ళి మనం దాక్కుందారండి. లిటిల్ నూడిల్, కాస్త త్వరగా రా. ఉన్నటువంటి గోడ ఎక్కడి నుంచి వచ్చింది? పగలగొట్టండి. త్వరగా రండి, అదిగో వెళ్తున్నారు. వాళ్ళని పట్టుకోవాలి. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? నా వెనకాల ఎక్కి రండి. రండి. వాళ్ళు ఇక్కడే ఉండుంటారు. అదిగో అక్కడ వెళ్తున్నాడు. త్వరగా రండి. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? నీ చేతుల నుంచి ముందు నూడిల్స్ పడాయి. అటువైపు వెళ్ళండి. ఈ చిన్న చోట్లో నేను ఎలా నడుస్తాను? ఏంటిది? ప్రియమైన కాపలి కాసేవారా, వేడిగా ఒక దెబ్బని తింటారా? ఇందులో ముగ్గురే పడతారు, మీకు ప్లేస్ లేదు. లోపలికి వస్తున్నారు, వెళ్ళిపోదాం. అవును, త్వరగా వెళ్ళు. ఎలా? వాళ్లకు నీళ్లు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? ఆ? అక్కడ ఉన్న జంతువులన్నిటినీ తరిమేశాం కదా. భోజనం, నీళ్లు అన్నీ ఆపేశాం కదా. ఆ? అయినా సరే వాళ్ళు ఆ గ్రామాన్ని ఖాళీ చేశారా లేరు? ఇలాగే కొనసాగితే నేను వాళ్ళని ఈ ఊరి నుంచి ఎలా తరమగలను? దళపతి గారు, మా పరిస్థితులు చూసారా? మమ్మల్ని కాపాడండి. వాళ్ళు ఇటువైపు వస్తున్నారు. దాంట్లో ఒకటి జాక్, ఒకటి ఉల్ఫ్. ఇప్పుడు నేను వాళ్ళని ముద్దు చేయాలా? లేదు దళపతి గారు, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. ఒకటి నొక్కారంటే మా అధికారితో మీరు మాట్లాడొచ్చు. రెండు నొక్కారంటే మీకు నచ్చిన పాటని వినొచ్చు. మూడు నొక్కి మీ కష్టాన్ని వినొచ్చు. నాకెందుకో వాళ్ళ గ్రామంలో నిజంగానే డీమన్ ఉంటుందేమో అనిపిస్తుంది. శోధించి చూడు. ఒకవేళ ఉంటే దాన్ని వెంటనే నా దగ్గర తీసుకురా. నేను నమ్మలేకపోతున్నాను. ఇవన్నీ నూడిల్స్ తింటున్నాయా ఏంటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. వాటి గురించి వదిలేయండి, కొంచెం నా పరిస్థితుల గురించి ఆలోచించండి. మాలియా, ఈ మ్యాజిక్ బ్రష్ ని యూస్ చేయి. నీ వల్ల అయితే ఆ ఎలుకల్ని ఇక్కడి నుంచి తరివేయ్. ఒక్క నిమిషం ఉండు. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళింది? వచ్చి దాన్ని పట్టుకో. ఏ పిల్లి, అక్కడేంటి దిక్కులు చూస్తున్నావు? వచ్చి నీ పనేంటో చూడు. అదొచ్చి నాకు ఎలుక జ్వరం వల్ల కింద రావడానికి భయంగా ఉంది. పొగరుగా మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు చూడు. అందరినీ తరివి కొట్టు. ఎందుకు నువ్వు నన్ను మాట్లాడకుండా చంపేసి ఉండొచ్చు. నాకు ఒంట్లో బాలేదురా, దయచేసి నన్ను వదిలేయండి. భగవంతుడా, నన్ను మాత్రం ఎలాగైనా కాపాడు. బయటకు వచ్చాడు, చంపేస్తాను. నేను చెప్పాను కదా, నేను దీనికంతా వర్త్ కాదురా.
లోపల ఏమైందో చూసావు కదా, కొంచెం వదులుంటే నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. నిన్ను నేను మొదటిసారి చూసినప్పుడు వేరే విధంగా అనుకున్నాను. అలాగా? అది నీతోనే ఉండడానికి నేను ఇచ్చిన బిల్డప్. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు అబద్ధం చెప్పవని. లేదు లేదు, నేను నీతో అక్కర లేకుండా దెబ్బలాడదనుకున్నాను అంతే. ఈ రోజు లోకంలో అవన్నీ చాలా సహజం. ఇప్పుడంతా అన్ని తెలిసిన వాడు చాలా మామూలుగా ఉన్నాడు, విషయం తెలియని వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇంకా తనే నమ్ముతున్నావా? ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టాలి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తిరిగి మళ్ళీ ఒకటి వచ్చింది. తమ్ముడు, వేడిగా న్యూడిల్స్ తీసుకురా చూద్దాం. తీసుకొచ్చి ఇవ్వు. కానీ నూడిల్స్ అమ్మటం నా పని కాదు. అది నా పని. ఇదిగో వేడిగా నూడిల్స్ వస్తుంది. నువ్వు ఏ గ్యాంగ్ చెందిన వాడివి? అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళిపో. మధ్యలో నువ్వెవరివి? నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. నన్ను భయపెట్టాలని చూడకు. 100 ఫ్లవర్ విలేజ్ మా ఊరు. నేనే రక్షించుకోవాలి. వచ్చావా, తిన్నావా, వెళ్ళావా అని ఉండాలి. అంతేగాని ఇంకేమైనా చేసావో ఆర్డర్ చేసిన నూడిల్స్ తినడానికి నువ్వు ప్రాణాలతో ఉండవు. వావ్, సూపర్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. వచ్చిన దాన్నే మీ వాళ్ళందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను. నువ్వు చెప్పినట్టు నేను బయటికి వెళ్ళలేను. దానికి బదులుగా నువ్వు ఇందాక చెప్పినట్టు నన్ను చంపే. ఎందుకంటే నా కుటుంబం చిన్నది కాదు, చాలా పెద్దది. మా గ్రామంలో ఇల్లు కొనడానికి డబ్బు లేక అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చేసాం. ముందే చెప్పుండొచ్చుగా. ఇప్పుడేంటి, మీకు ఇల్లు కావాలంతేగా? నాతో పాటు రండి, మంచి వసతులున్న ఇల్లు చూపిస్తాను. చాలా రాయల్ గా ఉంటుంది. వచ్చి చూడు. చూసారా, ఒకే ఒక ఎలుకని కొట్టి డాన్ అయిపోయాడు. అవును, వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నావు? అందమైన రాయల్ గార్డెన్ కి. ఏంటి ఇదంతా చేసింది ఆ మ్యాజిక్ బ్రష్? నేను అసలు నమ్మలేకపోతున్నానే. అచ్చచ్చో. మాలియాంగ్, నేను ఏం చెప్తున్నానంటే నా పవర్ ని ఎలకల్లో నేను వేస్ట్ చేయను. ఓ అలాగా సార్, అయితే మీరెందుకు సరిగ్గా ఉండాలి? మిమ్మల్ని డిలీట్ చేస్తాను. వద్దు, అలా చెయ్యకు. నీకు నన్ను చూస్తే పాపంగా లేదా మాలియాంగ్? ప్రామిస్ గా ఫ్యూచర్ లో నేను నీకు ఉపయోగంగా ఉంటాను. చేతిలో చిక్కావంటే అంతే. సేనాధిపతి, 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 ఒక ముఖ్యమైన విషయం. ఇది మీరు ఖచ్చితంగా వినాలి. ఆ చిన్న పిల్లాడి దగ్గర ఒక మ్యాజిక్ బ్రష్ ఉంది. అది ఉపయోగించి వాడు ఏమంతా డ్రా చేస్తున్నాడో అదంతా నిజమైపోతుంది. అది మాత్రం కాదు, ఆవు, పిల్లి, ఎలుకని డ్రా చేసుకుంటున్నాడు. అది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏముంటున్నావు? ఏం చిత్రించినా వస్తోందా? ఇప్పుడు ఏమిటి దాని వల్ల? ఎద్దు, పిల్లి, ఎలుక అని ఏం గీసినా బాగానే ఉంటుంది. అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది? సేనాధిపతి, నేను చెప్పేవి ప్రాణాలతో వస్తున్నాయి. ఆ బ్రష్ తో గీసేవాడి నిజంగా జీవిస్తుంది. ఏంటి? ప్రాణాలతో వస్తున్నాయా? ప్రాణాలతో వస్తుంది. అది ఏ బొమ్మని గీస్తున్నాడో అదే బొమ్మ ప్రాణాలతో తిరిగి వస్తుంది. నిజంగానా? నిజమేనండి. అయితే సరే, నువ్వు చెప్పేది నేను పూర్తిగా నమ్ముతాను. ఇప్పుడే నాకు ఒక విషయం బాగా అర్థమవుతుంది.
ఆ గ్రామంలో బంగారం మాత్రమే ఉందని అనుకుంటూ ఉన్నాను, కానీ బంగారం కంటే విలువైన మ్యాజిక్ బ్రష్ అక్కడ ఉంది. ఏమిటా శబ్దం? ఏమిటిది? ఇన్ని ఎలుకలు ఎవరు లోపలికి వదిలారు? ఎవరు ఎలుకల్ని లోపలికి వదిలేరు? ముందు నన్ను కాపాడండి. హలో మిత్రులారా. అదో మాల్యాంగ్ వచ్చేసాడు. మాల్యాంగ్, ఈ మ్యాజిక్ బ్రష్ నన్ను ఇంకా అందంగా చేస్తావా? ఇప్పుడు చూడండి. సీను, తర్వాత మరియాంగ్, నువ్వు నన్ను ధనవంతుడిగా మార్చగలవా? మాల్యాంగ్, నాకు కొంచెం పొలం కావాలి. నాకు సొంతంగా ఒక 100 ఆవులు కావాలి. మాల్యాంగ్, నన్ను కూడా గమనించు. నాకు కూడా ఏదో ఒకటి అయ్యో తీసి దేవుడా, నన్ను వదిలిపెట్టండి. ఎక్కడికి వెళ్తున్నావు? మాల్యాంగ్, నువ్వు నా కోసం ఒక సహాయం చేస్తావా? ఏంటి? నువ్వు కూడానా? ఊరికే ఆడుకున్నాను. నువ్వు నా కొత్త స్టైల్ నూడిల్స్ ని తిని ఎలా ఉందో చెప్పు. మంచిదైంది, నేను భయపడిపోయాను. ఈ ఊరోళ్ళందరూ కలిసి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని టార్చర్ చేశారు. రాను రాను మా పరిస్థితి దారుణం అవుతూ వెళ్తోంది. ఎవరైనా అన్నం ఉంటే మాకివ్వండి. రీ, నువ్వు కూడా అడగరా. ఎవరైనా మాకు భోజనం ఇస్తే బాగుంటుంది. మాల్యాంగ్, నేను నీ దగ్గర ఏం అడుగుతానో చెప్పు. ఏదో కొంచెం బంగారం అడుగుతాను, అది కూడా నా కోసం కాదు, ఊరు వాళ్ళ కోసమే. నేను నీకు మాట ఇస్తున్నాను, అది నేను ఊరు వాళ్ళ కోసమే అడుగుతున్నాను. నా కోసం బంగారం కొంచెం గీసిస్తావా? ఈ బ్రష్ ఏమి డబ్బు బంగారం గీయదు. నీ దగ్గర ఎవరు అడిగారు? నువ్వు ఏం చేసినా నీకు డబ్బు దక్కదు. ఏయ్! నేను చెప్పించేసావంటే ఈ ఊరు మొత్తానికి బంగారం దొరుకుతుంది. ఆ తర్వాత మన ప్రజలకు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు కష్టపడిన మన ప్రజలకి నీ వల్లే ఒక జీవితం దొరకపోతోంది మాల్యాంగ్. నాకు నచ్చిన దాన్నే గీయడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇది నువ్వు చెప్పి నాకు తెలియాలా? నీకు కూడా డబ్బు అవసరం ఉంటుందని నాకు తెలియదంటావా? చివరి వరకు మన దగ్గర డబ్బు ఉందంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. నేను చెప్పింది వినడానికి బాగానే ఉంది. ఇది ఒక మంచి ఐడియానే. చాలా సంతోషం. ఇక మించి నువ్వే మాకు డబ్బులు ఇచ్చి చెట్టు. ప్రజలారా బాగా అరవండి, బాగా అరవండి. ఒక పని చేసి డబ్బులిచ్చే చెట్టుని గీద్దాం. మొత్తానికి మలయం గీసేశాడు. వాడు నిజానికి బాధ్యత గలవాడు. ఆగండి ఆగండి, మిమ్మల్ని కలవటం నాకు సంతోషంగా ఉంది. ఒక్కొక్కరుగా రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మాస్టర్ గీసింది చాలా బాగుంది కదా. కానీ దీనివల్ల ప్రజలకు ఇబ్బంది. ఓ, కొంచెం ఆగండి, ఒక్కొక్క లైన్లో రండి. ఏం చేస్తున్నారు? అయ్యగారు, కొంచెం అవసరపడకండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ బ్రష్ వచ్చాక నేను పద్ధతి గల వానని మీకు అర్థమవుతుందా? కంగారు పడకండి, అందరూ ధనవంతులు అవ్వచ్చు. పట్టుకోండి. నాన్న, జాగ్రత్త, చూసుకోండి. మలయ కింద పడేవని నువ్వు తీసుకో. నాన్న, వద్దు. నాకు రెడ్ బీన్ బన్ చాలు.
నువ్వు రా, మనం వెళ్దాం. దయచేసి నన్ను వదిలిపెట్టండి. అందరూ దారి వదలండి, దారి వదలండి, నేను దాన్ని పట్టుకుంటాను. మంచి వేళ, మనం చాలా ఎక్కువ తీసుకున్నాం, రండి వెళ్దాం. ఇలా చూడు, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇవన్నీ అస్సలు పనికిరాదు మాలియా. మేము చెప్పాం కదా. నువ్వు గీసిన దాంట్లోనే చాలా చండలమైన విషయం ఇదే. వాళ్ళని తిట్టుకోండి. మాలియాంగ్ నిజంగానే తెలివైన వాడు. తను అంతా అర్థం చేసుకుంటాడు. తనొక మంచి కళాకారుడు. తను కొంచెం సేపు ఆలోచిస్తేనే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వు చెప్తూ ఉండు, నేను మెల్లగా తినేసి వస్తాను. ఏంటి దీన్ని కొరకలేకపోతున్నాను? చూసారు, ఎంత బాగుంది కదా, మనమే ఎక్కువ తీసుకున్నాము. ఏంటిది? ఇదిగోండి సేనాధిపతి. మీ దగ్గర మాల్యాన్ ఇంకా వాళ్ళ స్నేహితులు సేనాధిపతిని కోటకి రమ్మని చెప్పి ఆచరించారు. యువరాజు 6వ పుట్టినరోజుని సంతోషంగా జరపడానికి మాల్యాన్ వచ్చేటప్పుడు మ్యాజిక్ బ్రష్ తో రావాలి. ఇవాళ మన చిన్న యువరాజు యొక్క 6వ పుట్టినరోజు. అది మన సేనాధిపతి అందరితో సెలబ్రేట్ చేద్దామని ఆశపడుతున్నారు. అందువల్ల వచ్చిన వాళ్ళందరూ ఆయన్ని మనసారా ఆశీర్వదించి వెళ్ళండి. వావ్, ఇంత పెద్ద దాంట్లో ఎంత మందికి నూడిల్స్ చేయొచ్చు? ఇదేమీ కుండ కాదు, ఇదొక పొయ్యి, చెడ్డవాళ్ళని శిక్షించడానికి. మన చిన్న యువరాజు బాగా సిద్ధమయ్యి సింహాసనంలో కూర్చున్నారు. 100 ఫ్లవర్స్ గ్రామంలో నుంచి నాటక కళాకారులందరూ యువరాజు పుట్టినరోజు కోసం ఒక అద్భుతమైన నాటకాన్ని చేయబోతున్నారు. ప్రారంభించండి. సేనాధిపతి, ఈ పిల్లాడి దగ్గర మ్యాజిక్ బ్రష్ ఉంది. వాడు ఈ చోటు వదిలి తప్పించుకోకూడదు. వావ్, ఇది నాకు బాగా నచ్చింది. అంటారండి అలాగే. చాలా బాగుంది, బాగుంది, సూపర్. తలపతి గారు, కొంచెం టీ తాగుతారు? వద్దు. నన్ను క్షమించండి. మీరిప్పుడు ఏం చూడబోతున్నారంటే ఈ ఎలాస్టిక్ నూడిల్స్. ఇలాంటి నూడిల్స్ మీరు జీవితంలో ఎప్పుడు చూసుంటారు. కుర్ర కుంక, నీకు ఎంత ధైర్యం? ఈ నూడిల్స్ తింటే చాలా రోజులు బతకచ్చు. మీకు ఈ విషయం తెలీదా? ఏం చేస్తున్నావు? ఇంత తక్కువగా కొడితే ఎలాగా? ఎక్కువగా కొట్టు. మాలియాంగ్, కళా కార్యక్రమం పేరుతో యువరాజు భవంతిలోకి అడుగు పెట్టి మా మీద దాడి చేశావు. మిమ్మల్ని ఖైదు చేస్తున్నా. వదలండి. మ్యాజిక్ బ్రష్ దొరికింది. దీంతో నేను ఈ లోకాన్ని గెలుస్తాను. కానీ నువ్వు దాన్ని యూజ్ చేయలేవు. ఒక్క నిమిషం, నువ్వు మర్యాదగా మా ఫ్రెండ్స్ ని వదిలే. ఇది నా ఆజ్ఞ. అలాగా? నన్ను ఎదిరించి మాట్లాడినందుకు ఇదే నీకు శిక్ష.
అతన్ని తప్పించుకోనివ్వకు. గుడి చేసి మసి చెయ్యి. మాలియాంగ్, మాలియాంగ్, నా గురించి ఆలోచించకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. మాలియాంగ్, నిన్ను కాపాడడానికి నేను వస్తున్నాను మాలియాంగ్. మంచికాలం పట్టుకున్నాను. ఏమైంది? త్వరగా నీ దగ్గర పేపర్ ఉంటే ఇవ్వు. మాలియాంగ్ ని వాడు ఈ ఇంటి లోపలే పట్టుంచాడు. వాళ్ళు బయటికి రాలేడు. ఈ ఇంక మాత్రం పోయిందంటే మాలియాంగ్ ని మనం మర్చిపోవాల్సిందే. ఏమంటున్నా? డీపాట్, మనీ ట్రీ, మీరిద్దరూ వాళ్ళని చూసుకోండి. మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను వీళ్ళని చూసుకుంటాను. నువ్వేం బాధపడకు, నువ్వు మా వెనక్కే రా. నీకు తిండి నేను ఇస్తాను. నిన్ను చాలా బాగా చూసుకుంటాను. వోల్ఫ్ వారియర్, రూపు మార్చి వాళ్ళ మీద అటాక్ చేయి. వాళ్ళని పట్టుకుని నా దగ్గరకు తీసుకురండి. నువ్వెక్కడేం చేస్తున్నావా? లోపలికి లాక్కెళ్ళు, ఎవరైనా చూసేస్తారేమో. నేను మాట్లాడితే వినిపిస్తుందా? మిత్రులారా, నన్ను కాపాడండి. అర్చేది మాలియాంగే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మ్యాజిక్ బ్రష్ గురించి మర్చిపోయి ఇంకా వేరేదైనా పని చేసుకుని ఇక్కడి నుంచి తప్పించుకోగలవా అని చూసుకో. నువ్వు చాలా అల్లరుడిగా ఉన్నావే. మ్యాజిక్ బ్రష్ ఎందుకు నిన్ను ఇక్కడికి పంపిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ మ్యాజిక్ బ్రష్ ఓనరు అది నీకు ఇస్తే నువ్వేమన్నా మంచివి చేస్తావని నీకు ఇచ్చుంటారు. కానీ ఏమైంది? ఆ బ్రష్ ఇప్పుడు నా సేనాధిపతి దగ్గర ఉంది. ఇక ఆయన ఆట మొదలైంది చూడు. ఈ గ్రామాన్ని నాశనం చేస్తారు. ఇకపైన ఈ మ్యాజిక్ బ్రష్ నాది. నాకు కావలసిన దాన్ని చిత్రీకరిస్తాను, దాన్ని నా సొంతం చేసుకుంటాను. నేను మిమ్మల్ని జంతువులుగా మార్చనా, వద్దు వద్దు వద్దు. లేక వేరేలా? మీరు జంతువుగా మార్చినవన్నీ దయచేసి మనిషిగా మారుస్తారా? నాకేమనిపిస్తానంటే ఇదేలాంటి బ్రష్ లో ఒక 10-15 డ్రా చేయండి. అప్పుడు మనిషికి ఒకటి ఉంచుకోవచ్చు కదా. నేనేమి మూర్ఖుణ్ణి కాదు. అలా గీస్తే దాన్ని నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా, నన్ను ఎదిరించాలని చూస్తావా? తలపతి గారు, మీకు సరిగ్గా డ్రా చేయడం తెలియదు కదా. ఏదైనా చెడ్డ పనులు చేయమంటే బాగా చేస్తారు. నోరు మూయ్. ఇలా ఎందుకు డొంక తిరుగుడు? తిన్నగానే బంగారానికి ఇస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్ని నల్లగా ఉన్నాయి ఏమిటి? సేనాధిపతి, మీరు ఎటువంటి బొమ్మ గీయాలని ఆశపడకండి. మీరు గీయాలని ఆశపడేవాడిని మీ మనసులాగే నల్లగా వస్తుంది. ఏంటి అంటే నా మనసు నలుపంటావా? బంగారం 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 ఎలాగైతే వచ్చింది. మీరు చాలా గొప్పవారు అనుకున్నాను తలపతి గారు, కానీ మీ మనసులో బంగారం ఇలా ఉంటుంది అనుకోలేదు. ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? అందరికీ మంచి చేయాలనేది నాకు కూడా ఆశ. దానికి నువ్వు సాయం చేయాలి కదా.
నా మొత్తం ఎమోషన్స్ అని కలిపి నిన్ను బతిమాలుకుంటున్నాను. ప్లీజ్ నన్ను ఒక కళాకారుని చేసి నాకు కావాల్సింది ఇవ్వు. నేను ఒక పెద్ద రాక్షస గోల్డెన్ డ్రాగన్ ని డ్రా చేసి దాన్ని నాకు బానిసం చేసుకుంటాను. ఎలా ఉంది, బాగుందా? సూపర్ అడుగుతున్నారు దళపతి గారు. ఇంకా లేపేశారు. మీరు దానికి కన్ను మాత్రం గీసారంటే ఎలాగా? అలా చూడు మ్యాజిక్ బ్రష్. మాలియాంగ్ ఏం డ్రా చేస్తున్నావు? చూడడానికి ఆవులా లేదు. నాతో ఎవరు ఆడుకోవడం లేదు. నేను నాకు కొన్ని ఫ్రెండ్స్ గీయబోతున్నాను. ఈసారి నువ్వు ఏం గీయబోతున్నావు? ఆ, 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 ఆ. ఇది నిజమేనా? లేచి నన్ను కొంచెం చూడండి. అరే లెగవండి. అరే ఏం ప్రదేశం అది చెప్తారా? తెలియలేదా? నా కడుపు. ఒక ముక్క వేరే విషయం చెప్పాలి. నేను మ్యాజిక్ బ్రష్ పోగొట్టేశాను. నాకు ఇంకోటి ఇవ్వగలరా? ఉన్నది ఒకే మ్యాజిక్ బ్రష్. నీ మనసులో అందమైన చిత్రాలు ఉన్నంత వరకు ఆ మ్యాజిక్ బ్రష్ ఏమీ కాదు. సరే, అదే అయితే నేను ప్రయత్నించి చూస్తాను. నువ్వు నీ గ్రామం కోసం ఇంకా అందమైన చిత్రాలు సేకరించవచ్చు. నా బ్రష్ ఎక్కడా? నా మ్యాజిక్ బ్రష్ కనబడటం లేదు. పోతే పోనీ. సరే, నూడిల్స్ తింటారా? అది ఎక్కడికి పోయింది? అది ఎక్కడికి పోయింది? మ్యాజిక్ బ్రష్ లేకుండా నేను ఉండలేను. చెప్పలేదండి. మ్యాజిక్ బ్రష్. రండి, త్వరగా రండి. వచ్చి నాకు సాయం చేయండి. మ్యాజిక్ బ్రష్ ఇక్కడే ఉంది. వచ్చేసావు. నువ్వు ఎలాగైనా దాన్ని తీ. ఏమైంది? దొరికిందా? ఇంకా బ్రష్ చేయకుండా ఏం చేస్తున్నావు? త్వరగా. ఎంతగా ప్రయత్నిస్తున్నాను. ఇంకా నీకు అది దొరకలేదా? కొంచెం ప్రయత్నించు. పట్టుకున్నాను. మ్యావ్.
ఏం చేస్తూ ఉంటాడు? ఒకటి చేస్తావా? నువ్వు లోపలికి వెళ్ళి వాడు ఎక్కడున్నాడో చూడు. నేను ఒక డ్రాయింగ్ కదా, అందుకే లోపలికి వెళ్ళలేను. నేను మాత్రం ఎలా వెళ్ళగలను? ఊరికే చెయ్యి లోపల వదిలి చూడు. మన దగ్గర అసలు టైమే లేదు. వాడు లోపల ప్రమాదంలో ఉండొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడు. ఛీ, లోపలేదో మాంసం ఉన్నట్టుంది. అది పక్కన విసిరే. మాలియా, నేను కనిపెట్టాను. మాలియా, మాలియా. నువ్వే నన్ను బయటకు తీసింది. నువ్వు బానే ఉన్నావు కదా, నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. తాతయ్యతో మాట్లాడుతూ ఉన్నాను అంతే. ఆయన మనసులో ఉన్న అందమైన బొమ్మల్ని గీయమని చెప్పారు. నాకు కొంచెమే అర్థమైంది అనుకుంటా. చాలా సంతోషంగా ఉంది. మాలియా, ఆ మ్యాజిక్ బ్రష్ ని తిరిగి తీసుకురా. లోపలికి వెళ్ళొచ్చిన వెంటనే ఎంతో మారిపోయాడు కదా. నువ్వు గీసిన దాంట్లో ముక్కే చాలా చండాలంగా ఉంది. అనవసరంగా గొడవ పడకండి. చూస్తే అర్థం కావడం లేదా? ఇది చూడడానికి మాల్యాంగ్లా లేదు. ఇది మీకు అర్థం కాదులే. ఇదంతా చిత్రలేఖన రహస్యం. ఏంటి మాలియా వచ్చేసాడు? అయితే నువ్వు సరిగ్గా గీసావా? నేను సాధించాను. మాల్యాంగ్ మళ్ళీ రప్పించాను. చాలా మిస్ అయ్యావు. మ్యాజిక్ బ్రష్, మనం మళ్ళీ కలిసాం. ఇక ఓపిక పట్టలేను. మీరు హద్దులు మీరారు. ఆ మ్యాజిక్ బ్రష్ తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అంతేకాదు ఆ గ్రామాన్ని నాశనం చెయ్యండి. ఆజ్ఞ మహారాజా. టీపాట్, ఈ ప్లేస్ అంతా గన్ పౌడర్ ని కొట్టు. నువ్వు బాధపడకు, నేను చూసుకుంటాను. మా నాన్న కనిపెట్టిన గన్ పౌడర్ ని అక్కడ పెట్టు. త్వరగా రండి. ఏం జరుగుతుంది? మల్యాంగ్, ఇది ఆకాశంలో మా తప్పులు వేసే సమయం. అలా చూడండి, వాళ్ళు తప్పించుకుని పారిపోతున్నారు. మంచిగా చెప్తున్నాను, నాతో వచ్చేయ్. పరుగెత్తండి, పరుగెత్తండి, త్వరగా పరుగెత్తండి. మమ్మల్ని అంతం చేయాలనుకున్న వాళ్ళని మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టాం. అలా చూసావా, అబ్బాయి నిద్రపోతున్నాడు. అప్పుడు మనం వాడి గురి చేసి కాదుతాం. ధారాళంగా పోదొచ్చు. నేను ఇక్కడున్నాను. అరే, అప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? ఆ
రాజుగారు మిమ్మల్ని కాపాడడానికి మేము వస్తూనే ఉన్నాం. ఆ చెట్టును కొంచెం చూడు. ఇదిగోండి, పట్టుకోండి. ఇది తీసుకోండి. ఇది తీసుకోండి. తలపతి గారు అన్నిటినీ అంతం చేశారు. మా నాన్న నాకు నూడిల్స్ చేయడం ఎలాగో నేర్పించారు. అలా మీ నాన్న నీకు రాజు అవ్వడం నేర్పించలేదా? ఇలా చూడు, నువ్వు దేనికి భయపడకు. మాలియాంగ్ నిన్ను మనిషిగా మార్చేస్తాడు, మునుపట్లాగే. మాలియాంగ్ని మన ఇద్దరం కలిసే వెతుకుదాం. ఏమిటి, వెళ్దామా? నాన్న, మాలియాంగ్, నీకేం కాలేదుగా? మన శత్రువుల్ని మేము అంతం చేసేసాం. సరే, మా పిల్లగాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అదిగో అక్కడ. అయ్యో బాబు. మాలియాంగ్, నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. ఊరి ప్రజలందరినీ చంపేయండి. మాలియాంగ్ మ్యాజిక్ ఫినిష్ నాకు కావాలి. నా ఇస్పాకుతోనే మిమ్మల్ని అంతం చేస్తాను. నా చీపురు దగ్గర చిక్కారంటే మీరు అయిపోతారు. వీళ్ళ కనిపెట్టడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మాలియాంగ్, మర్యాదగా నా బ్రష్ నాకు నువ్వు ఇచ్చేయ్. మాలియాంగ్, ఈ బ్రష్ని నువ్వు మాత్రమే బాగా ఉపయోగించగలవని నాకు తెలుసు. అందువల్ల నా కోసం ఒక బంగారు పర్వతాన్ని గీసివ్వు. నన్ను మోసం చెయ్యాలనుకున్నావనుకో, నీ గ్రామాన్ని నాశనం చేస్తా. అది మాత్రమే కాదు, నీ మిత్రుడు లిటిల్ నూడిల్, అతన్ని కూడా నీ కళ్ళ ముందే చంపేస్తా. నువ్వు ఏం చేసావు? ఆకాశంలో బంగారు పర్వతాన్ని గీసావేంటి? నేను అడిగింది ఏమిటి? అలాంటి కొండలన్నీ ఆకాశంలోనే ఉండాలి. మీకు కావాలంటే మీరు పైకి వెళ్ళి తీసుకోవచ్చు. మీకు కావాలంటే ఎగిరే పడవని గీసిస్తాను. అందులో వెళ్ళి మీరు దాన్ని కిందకి తీసుకొచ్చేయండి. అయితే మంచిది, వెంటనే డ్రా చేసేవు. ఇది మీకు ఓకేనా? ఏమిటి ఇలా గీసావు? ఇది చాలా చిన్నదిగా ఉంది. దీంట్లో ఎలా వెళ్ళగలను? ఇది నాకే సరిపోతే. మాలియాంగ్, ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా పెద్దది గీసివ్వు. అది నోటితో చెప్తే సరిపోదా? సరే, ఒక పని చేస్తాను. ఇందులో ఒక 30 మంది వెళ్ళేలా రెడీ చేసిస్తాను. ఓకేనా? యా. చాలా
ఎవరైతే నాతో రావాలనుకుంటున్నారో వాళ్ళు నిక్షేపంగా రావచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు మాలియాంగ్? నువ్వు నాతో రావాలి. మేము వెళ్ళేంత వరకు బోరు కొడుతుంది కదా, నువ్వే వినోదం కలిగించాలి. తననెందుకు తీసుకొస్తున్నారు? వెళ్దామా? పట్టుకోండి, బాగా పట్టుకోండి. మనం కూడా ఆ బంగారు కొండకి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు వదిలేమంటే మనం అసలు వెళ్ళలేము. మాలియాంగ్, నువ్వు ఎలాగైనా తిరిగి వచ్చేయ్. బాధపడకు, మేము త్వరగానే వచ్చేస్తాం. వేగంగా వెళ్దామా? అందుకు నేను నీకు సహాయం చేస్తాను. మాలియాంగ్ ని పట్టుకోండి, అతనే ఇదంతా చేశాడు. నన్ను వదిలిపెట్టండి. ఎలాగోలా బంగారు పర్వతానికి వచ్చాం. ఇక మీద నా జీవితం వేరే విధంగా ఉండబోతోంది. అందరూ రండి, ఈ మొత్తం పర్వతాన్ని నేను ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. అన్ని తీసుకోండి, ఎలా తీసుకెళ్తారు? తీసుకోండి. ఒకటి వదలకుండా అన్ని తీసుకోండి. అన్ని తీసుకోండి. త్వరగా త్వరగా వేగంగా చెయ్యండి. నిజంగా వాళ్ళన్నిటినీ తీసుకెళ్తున్నారు. నువ్వు బాధపడకు, వాళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లలేరులే. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రాజుగారు, మేము వెళ్ళొచ్చు కదా? ఫ్రెండ్స్, మీరిక్కడేం చేస్తున్నారు? నా చెయ్యిని గట్టిగా పట్టుకో. సరే సరే, కానీ మీరెందుకు ఆ బంగారు కొండ దాకా వచ్చారు? నిన్ను కాపాడడానికి. కానీ నాకు తెలుసు మీరు బంగారం కోసమే వచ్చారని చెప్పేసి నేను తప్పుగా ఆలోచించేశాను. అంటే నిన్ను వదిలేసి వెళ్ళి బంగారాన్ని తీసుకోనా? వద్దు, నేను తప్పుగానేసాను, నన్ను పైకి లాగు. నువ్వు అదరగొట్టేశావు. త్వరగా వచ్చి బోట్లో ఎక్కు. మాలియాంగ్, నన్ను మోసం చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? పరిగెత్తండి. త్వరగా రా. నీలాంటి ఒక దారుణమైన వాటిని నేను ఎప్పుడు చూడలేదు.
మీరు తప్పించుకోలేరు. మర్యాదగా బయటికి రా. కుర్ర పిల్లలారా, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చిందో? హే చూసి ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు కనుక బంగారం దక్కకపోతే అది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. మళ్ళీ త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది కొంచెం కొంచెంగా విరిగిపోతుంది. ఇదే మనల్ని కాపాడబోతుంది. మాలియాంగ్ వచ్చేసాడు. మాలియాంగ్ రా, రా. మేము వచ్చేసాం. వదలుకునేసాం. అందరూ ఎలా ఉన్నారు? తిరిగి వచ్చేసాడు. మాలియాంగ్ మేము చాలా భయపడ్డాం. ఇంకా నయం, నీకేం కాలేదు. మొత్తానికి అందరూ చాలా జాగ్రత్తగా తిరిగి వచ్చేసారు. చాలా సంతోషం. మాలియాంగ్ యువరాజుని ఎలా మార్చారో చూసావా? హలో రాజా గారు, ఎలా ఉన్నారు? మీకు ఇష్టం ఉంటే చెప్పండి, నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పట్లాగే మనిషిలా మార్చేస్తాను. థ్యాంక్ యూ మాలియాంగ్. నువ్వు నా ఊరికొచ్చే నీకు ఒక స్థానం ఇస్తాను. అయ్యో, అవి నా దగ్గర వద్దు. నేను అలాంటివన్నీ ఉంచుకోలేను. ఇదిగో. మీరు పెద్దవారుగా ఉన్నంత వరకు ప్రజలందరికీ సాయం చేస్తూ ఉండండి, అదే చాలు. కొన్ని రోజుల దాకా పెయింటర్ గానే ఉండాలని అనుకుంటున్నాను. ఏంటయ్య గారు, మీరు కూడా వచ్చేసారా? నీకే నా గురించి బాగా తెలుసు కదా. నాకు ఎక్కువ కావాలని అనుకునేవాడిని నేను. సాయం చెయ్యి. అందువల్ల నాకు పెద్ద నష్టం కలిగింది. నా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి నేను కోల్పోయాను. వాళ్ళ ఇద్దరు ప్రాణాల్ని నేనే తీసేశాను. నాకు ఇప్పుడే నా తప్పు అర్థమయ్యింది. నాకేమీ వద్దు, నా పిల్లలే కావాలి. ఏడవకుండా సైలెంట్ గా ఉండండి, మీకు నేను సహాయం చేస్తా. ఇదిగో, తీసుకో. చూసా, నీకంటే ఒక పెద్ద పీసు బంగారం నేను తీసుకొచ్చాను. అయితే మన ఇంటి డబ్బున్న వాళ్ళం. ఇదే మనకి చాలు. అజీ, అజు, మీరందరూ తిరిగి వచ్చేసారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని జరుపుకోవడానికి ప్రజలందరికీ భోజనం పెట్టబోతున్నాను నేను. అందరూ రావాలి. ఇలా చూడండి అయ్య గారు, ఆకలితో ఉన్న వాళ్ళందరికీ తినడానికి ఒక దారి చూడండి. వాళ్ళకి డబ్బు బంగారం అంతా పెద్దది కాదు. అరే, నా బండి చక్రం ఊడిపోయి ఒంటరిగా వెళుతోంది. తాతయ్య వచ్చేసారా? నాకు తెలుసుది మీరే. నేను సరైన వ్యక్తిని ఎంచుకున్నాను. శాబాష్, నువ్వు నీ గ్రామాన్ని సురక్షితంగా రక్షించుకున్నావు.
నువ్వు నిజంగా హీరోవి, నాకు గర్వంగా ఉంది. అదంతా ఉండనివ్వండి, నేను చేసిన పనంతా ఎలా ఉందో చెప్పండి. ఓ, ఆశ్చర్యపడిపోయాను. మనస్ఫూర్తిగా చెప్పనా, నీలాంటి కళాకారుడు ఉండడం సాధారణ విషయం కాదు. ఓ, నువ్వు నిజంగా ప్రతిభావంతుడివి. ఆ, అలా అంటున్నారు. అయితే నేను ఒకటి చేస్తాను. మీ కళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి, దాన్ని మార్చేస్తాను. ఎందుకింత గడ్డంతో తిరుగుతూ ఉన్నారు?